వీడు ముసలో రవ్వకూడదే. ఐస్ క్రీమ్ కొని ఎక్కర్లేదు, స్నాక్స్ కొని ఎక్కర్లేదు, బొమ్మలు కొని ఎక్కర్లేదు, నాకు నువ్వే కావాలి డాడీ. దాని గుడి భుజం మీద కడువా, దాని గుప్తపు రైకలు మెరియా, అది రమంటే రాదు నసలియా, దాని పేరే సరంగదరియా. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలేసి కూర్చున్నా, నీ ఓనర్ మీదేమన్నేసిన్నా. ఎలా ఉంటూ ఉంటారు నీతో వేద గారు? చాలా ఫ్రీగా. చాలా ఫ్రీగా ఉంటారా? డబ్బులు ఇవ్వరా? హలో ఖుషి, హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను ఖుషి, చాలా హుషారుగా ఉన్నట్టున్నా. ఏంటి నీ పేరు? మిన్ను అంట, నైనిక అంట, ఖుషి. ఖుషి అంటే సీరియల్లో, మిన్ను నైనిక. ఏంటి 3 పేర్లా నీకు? ఏ పేరు ఎక్కువ ఇష్టం? నాకు మిన్ను. మిన్ను ఇష్టమా? ఎందుకు ఇంట్లో అందరూ మిన్ను అని పిలుస్తారా? ఎందుకంటే అది చాలా బాగుంటుంది. అవును నైనిక, అదే మిన్ను. నీకు ఎలా వచ్చింది నాన్న ఖుషి అంటే ఈ సీరియల్లో అవకాశం? ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ చేస్తా, మా ప్రొడ్యూసర్ చూసింది స్వాతి మేడం. తర్వాత రిప్లై ఇస్తే స్వాతి మేడం, తర్వాత మమ్మీ కూడా రిప్లై ఇచ్చింది. ఏమని అడిగారు? క్యూట్ గా ఉంది మీ నైనిక, నాకు సీరియల్లో చేస్తుందా అని అడిగారా? అవును. మరి ఆడిషన్కి వెళ్ళావా? వెళ్ళా. భయం ఏం లేదా ఆడిషన్ లో నీకు? చెప్పా డైలాగ్ కూడా. డైలాగ్ కూడా చెప్పా. ఏం డైలాగ్ చెప్పా ఆడిషన్ లో? మర్చిపోయా, గుర్తులేదు. అదే డైలాగా? కాదు. మరి సీరియల్లో డైలాగ్ చెప్తావా ఏదైనా ఒకటి? డాడీ నాకు ఏముందు, స్పైడర్ మ్యాన్ సినిమాకి తీసుకెక్కర్లేదు, ఐస్ క్రీమ్ కొని ఎక్కర్లేదు, స్నాక్స్ కొని ఎక్కర్లేదు, బొమ్మలు కొని ఎక్కర్లేదు, నాకు నువ్వే కావాలి డాడీ. అవునా, మీ డాడీయే కావాలా? ఎమోషనల్ డైలాగ్ కదా, ఏడుస్తూ చెప్తావు కదా అందులో. అవునా, వాళ్ళు పిలిచారని వెళ్ళావా లేదంటే నీకు యాక్టింగ్ ఇష్టమా? నాకు యాక్టింగే ఇష్టం. యాక్టింగే ఇష్టమా? ఇంత చిన్న ఏజ్ లో యాక్టింగ్ ఎందుకు ఇష్టం వచ్చింది నీకు? నాకు చిన్నప్పటి నుంచి మమ్మీ రీల్స్ చేస్తుంది. ఏదో ఒక డైలాగ్ చెప్పమ్మా. వీడు ముసలో రవ్వకూడదే. ఎవరు? సినిమాలో డైలాగ్, ఉప్పెనాలో డైలాగా? నీకు బాగా ఇష్టమా మూవీస్ అంటే? చూస్తావా మూవీస్? చూస్తా. ఏ మూవీస్ ఎక్కువ చూసావు? నాకు ఎక్కువ సమంత ఇష్టం. ఎందుకు సమంత ఇష్టం నీకు? బాగా చేస్తుంది యాక్టింగ్ తను. సమంత గారు ఏ మూవీస్ చూసావు ఎక్కువగా? అది సాయి పల్లవి కూడా ఇష్టం నాకు ఎక్కువ. సాయి పల్లవి గారు కూడా ఇష్టమే. ఎందుకు ఆవిడ ఇష్టం? ఆమె కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. సాంగ్ పడతా. పాడు. దాని గుడి భుజం మీద కడువా, దాని గుప్తపు రైకలు మెరియా, అది రమంటే రాదు నసలియా, దాని పేరే సరంగదరియా. ఓకే, మనం సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అవకాశం వచ్చింది, చేస్తున్నావు, మంచి రన్నింగ్ లో ఉందన్నమాట ఆ సీరియల్. హీరోయిన్ బెంగాలీ అమ్మాయి అని విన్నాం కదా వేద గారు. మరి తెలుగు మాట్లాడుతున్నారా నీతో? కొంచెం కొంచెం లైట్ గా. అవునా, ఎలా మాట్లాడుతున్నాడు? కొంచెం కొంచెం లైట్ గా. అన్నం తిన్నావా నువ్వు అలా మాట్లాడుతుందా? అడుగుతుందా నాకు నేర్పించు అని? నేర్పిస్తున్నావా? ఏం నేర్పిస్తావు చెప్పు. నేను మాట్లాడుతుంటే తను కొంచెం కొంచెం అలా నా వాయిస్ చూసేసి తను కూడా మాట్లాడుతుంది. అవునా, ఓకే. మరి బెంగాలీ నేర్చుకోలేదా నువ్వు? అవునా, ఎలా ఉంటూ ఉంటారు నీతో వేద గారు? చాలా ఫ్రీగా. చాలా ఫ్రీగా ఉంటారా? డబ్బులు ఇవ్వరా? ఎలా ఉంటారు ఫ్రీగా అంటే? ఫ్రెండ్లీగా ఉంటారా? నాకు జుత్తేస్తుంది రోజు. మేమిద్దరం ఆడుకుంటాం. ఆడుకుంటారు? ఏం ఆటలు ఆడుకుంటారా? ఒకటి ఇలా ఆడేది ఉంటుంది, అది ఆడుకుంటాం. అది ఆడుకుంటారు. యష్ గారు మరి మీ నాన్నగారు అందులో ఆయన ఎలా ఉంటూ ఉంటారు? ఆయన కూడా ఫ్రీయే. ఆయన కూడా ఫ్రీయే, ఎవరు ఊరికి రారు అంటారు. ఓకే, ఏమన్నా ఇంకో డైలాగ్ ఏమైనా గుర్తుందా? మూవీ చెప్తా. మూవీ చెప్పు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలేసి కూర్చున్నా, నీ ఓనర్ మీదేమన్నేసిన్నా. అబ్బో, పుష్పలో డైలాగా? ఎవరిష్టం మీకు హీరో? ఎక్కువ నాని. నాని. ఓకే, రీసెంట్ గా శామ్ సింగరాయ్ వచ్చింది కదా, చూసావా? చూడలే, ఇంకా చూడలేదా? ఓకే, ఇంకేం చూస్తావు నువ్వు సీరియల్? అది మా సెట్ పక్కలే ఆ శాంసంగ్ రాయ్ సినిమా. అవునా, ఎలా ఉంటూ ఉంటారు అందరూ నీకు లొకేషన్ లో, షూట్ లొకేషన్ లో? అందరూ హ్యాపీగా జోవియల్ గా ఉంటూ ఉంటారా?
ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. మరి స్కూల్ షూట్ ఎలా ఎలా మింగిల్ అవుతుంది? షూట్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తా, ఇంకా మా ఇంటి పక్కల కూడా ట్యూషన్ ఉంది, ట్యూషన్కి కూడా వెళ్తా. 1 వీక్ స్కూల్కి, 1 వీక్ ట్యూషన్కి. 1 వీక్ షూట్కి, 1 వీక్ షూట్కి. ఓకే. షూట్ లేనప్పుడు స్కూల్కి వెళ్తావు, ట్యూషన్కి వెళ్తావు. ఏంటి స్కూల్లో బాగా చదువుతావు? ఎలా చూస్తూ ఉంటారు? ఇప్పుడు ఈ సీరియల్లో చేస్తున్నావు కదా, మరి మీ క్లాస్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారా? చెప్తారా? ఏమని చెప్తారు? ఖుషి సీరియల్లో యాక్ట్ చేస్తుంది. మిన్ను అనరా? ఖుషి అని అంటారు వాళ్ళు కూడా. మిన్ను అని పిలవరా వాళ్ళు? నైనిక. నైనిక అని పిలుస్తారా? స్కూల్లో నైనిక అని పిలుస్తారా? అవునా? సీరియల్ గురించి చెప్పాలండి. ఏం చెప్తావు నాన్న సీరియల్లో? అంటే అందరూ నీకు అంటే ఫస్ట్ సీరియల్ కదా, భయం అనిపించదా నీకు డైరెక్టర్ గారు ఇలా చెప్పినప్పుడు? డైరెక్టర్ గారు నాతో చాలా ఫ్రీగా ఉంటారు. నేను ఎన్ని టేక్స్ చేసినా కానీ నన్ను ఏమనరు. అవునా? మీ నానమ్మ రోల్ చేస్తున్నారు కదా బెంగళూరు పద్మ గారు, ఎలా ఉంటారు అన్న నీతో? నాతో ఆడుకుంటారు. అవునా? అవును. ఇంకొకటి, మీ ప్రొడ్యూసర్ గా నీకు ఎక్కువ బొమ్మలు కొనిచ్చారంట. అవును. అవునా? ఎందుకని నీకు నువ్వు అంటే అంత ఇష్టం ఆవిడకి? బొమ్మలు ఎన్ని కొనిచ్చారు? 10. ఆ సీరియల్లో మీ నాన్న అంటే భయపెట్టే రోల్ కదా, అంటే ఖుషి అంటే ఆగిపోవాలి, అలా కూర్చోవాలి, ఇలా ఉంటుంది కదా, మరి అలా భయపడతావా నిజంగానే నీ షూట్ లో? భయపడవా? రియల్ లైఫ్ లో ఎలా ఉంటావు మీ డాడీతో? నేను బాగానే ఉంటా. అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు కదా, లంచ్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఫన్నీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయా? జరగవా? అందరితో కలిసి తినవా నువ్వు? తింటా. ఏం తింటావు? నీకు బాగా ఏమి ఇష్టం? నాకు ఎక్కువ చికెన్. ఆడుతూ ఉంటావా సైలెంట్ గా ఇలానే ఉంటావారా నాన్న? సైలెంట్ గా ఉంటా. ఎందుకు? భయమా నీకు? మరి ఎందుకు సైలెంట్ గా ఉంటావు? ఇప్పుడు ఈ సీరియల్ చేస్తున్నావు కదా, ఈ సీరియల్ నీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందా? కిడ్నాప్ సీన్ జరిగింది రీసెంట్ గా, చాలా సీన్స్ జరిగాయి కదా, కిడ్నాప్ సీన్ ఎలా అనిపించింది? భయం వేసిందా నీకు? భయం వేయలేదా? ఎందుకు వేయలేదు భయం? దాంట్లో అందరూ ఉన్నారు కదా, అందరూ ఉన్నారని చెప్పేసి భయం వేయలేదు. ఇంకొకటి, అందులో మీరు రియల్ మదర్ ఉంటారు కదా వేద గారు కాకుండా, ఆవిడ ఎలా ఉంటూ ఉంటారు? ఆవిడ రియల్ గా చూస్తే అందులో మనకి విలన్ కదా మీ మదర్. నిన్ను పర్సనల్ గా ఎలా చూసుకుంటూ ఉంటారు? చాలా బాగా చూసుకుంటారు. ఎక్కువ ఎవరు ఇష్టం నీకు? మీ మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటూ ఉంటావంట కదా ఈ సీరియల్ కి. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎప్పుడైనా భయపడ్డావా నువ్వు? ఫస్ట్ సీరియల్ కదా, డబ్బింగ్ చెప్పేటప్పుడు భయం అనిపించలేదా? భయపడలేదా ఎప్పుడు డబ్బింగ్? భయపడలేదు.